ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఎగవాడి మాట్లాడుతున్నారు కేసీఆర్ గారి మీద. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిందా? ఇవాళ కొత్తగా ఆకాశంలోకి వెళ్ళి ఉల్లిపడ్డరా కాంగ్రెస్ నాయకులు? ఇదివరకు తెలియదా మనకు? ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఒక్కసారా? వీళ్ళకు 10 అవకాశాలు మనమే ఇయ్యలేదా? 50 ఏళ్ల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ కాదా మనల్ని సతాయించింది, పరిపాలించింది? 50 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తాగునీరు ఇవ్వకుండా, సాగునీరు ఇవ్వకుండా, కరెంటు చక్కగా ఇవ్వకుండా, ఎరువులు ఇవ్వకుండా, విత్తనాలు ఇవ్వకుండా, మన పట్టణాలకు నిధులు ఇవ్వకుండా సావగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలా వాళ్ళే వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆలోచించండి. కేసీఆర్ ఈ మోరు ఇట్లెందుకుంది, ఆ రోడ్డు గట్లెందుకుంది అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. 50 ఏళ్ళు పరిపాలించినోడు, ఆనాడు ఏ పని చేయని చేతగానోడు ఇవాళ మన ముందుకొచ్చి నోటికొచ్చినట్టు కేసీఆర్ గారిని 9 ఏళ్లలోనే ఇన్ని పనులు చేసిన కేసీఆర్ను తిడుతుంటే పడదామా? ఆలోచించండి. ఎట్లున్నది ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది. వెనుకటికి మన నిజామాబాద్ అసొంటి ఊళ్ళోనే ఒక చిన్న పిల్లగాడు ఉండే. వాడికి చిన్నప్పటి నుంచే చదువు సంధ్య రాలే. వాడన్నిగా చిన్నప్పటి నుంచి లంగ సోపతులు, లంగ దోస్తానలు, చిన్నప్పటి నుంచే చెడిపోయిండు. జర్దా బుక్కుడు, గుట్కా తినుడు, మందు కొట్టుడు, అన్ని దిక్కుమాలిన అలవాట్లు అన్నీ చేసుకున్నాడు. అట్లే పెరిగి 17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక ఆయనతో ఒకరోజు బాగా తాగిండు, హోస్ట్లో లేడు, ఇంకా తాగాలనిపించింది. ఆయన ఇంట్లో వాళ్ళ నాయన కీసలకి వెళ్ళి పైసలు కొట్టేవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, ఊరికొచ్చింది, దవడ మీదకి వెళ్ళి ఒక్కటి చంపింది. సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తావురా, ఎంతకు దిగజారినవని. వాడు హోస్ట్లో లేడు, రోకల్ బండ ఉంటే పక్కకు రోకల్ బండ తీసుకొని వాళ్ళ అమ్మని కొట్టిండు. అమ్మ అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది. వాళ్ళ నాయన ఊరికొచ్చిండు, ఎంత పని చేస్తేవురా దరిద్రుడా అని చెప్పి వంగబెట్టి ఈపులకి వెళ్ళి 4 గుద్దిండు. వాడు ఇంకా కూడా హోస్ట్లో లేడు. అదే రోకల్ బండ అందుకొని నాన్నని కూడా కొట్టిండు. వాళ్ళ నాయన కూడా అక్కడనే స్పాట్లో చచ్చిపోయిండు. మరి చంపేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, తీసుకుపోయినరు. ఆయనత జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా. శిక్ష చేయాలంటే జడ్జి గారి దగ్గరికి తీసుకొచ్చిండ్రు. ఆ జడ్జి గారు మన బాజిరెడ్డి గోవర్ధన్ సాబ్ లెక్క మంచోడు, చల్లటి మనిషి. ఇక బాజిరెడ్డి గోవర్ధన్ సాబ్ లాంటి మంచి జడ్జి గారు ఉంటే ఆ జడ్జి గారు ముంగట నిలబెట్టిరు ఆ పిల్లగాన్ని. ఆ పిల్లగాన్ని జడ్జి గారు చూసిండాడు కిందికి వెళ్ళి మిద్దాక. రేయ్, నేను చాలా మంది లత్కోరగాళ్ళని చూసినారా నా జీవితంలో. 30 ఏళ్ళు అయింది ఈ జడ్జి పని చేయబట్టి. చాలామంది లుచ్చగాళ్ళని చూసినా, చాలామంది క్రిమినల్ని చూసినా, ఆఖరికి నా కర్మ బాగలేక ఆ ధర్మపురి అరవింద్ అంటోని కూడా చూసినా. కానీ నీ అంత గలీజ్గానైతే చూడలేదురా నేను, నీ అంత గలీజ్గానైతే చూడలేదు. సొంత అమ్మాయి అనే చంపినావు, నీకేం శిక్ష చేయాలో నాకైతే తెలుస్తలేదు, నాకైతే సమజ్ అయితే లేదు, నువ్వే చెప్పురా అన్నాడట. అంటే వాడు ఏమన్నాడట ఎరికైనా అప్పటిదాకా మంచిగా, అప్పటిదాకా ఇట్లా రుబాబుగున్నాడు. ఎగ్దం వెంటనే వంగి, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథ పిల్లగాని సార్ ఇడిచిపెట్టి సార్ అన్నాడట వాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లనే ఉన్నది. హంతకుడే సంతాపం చెప్పినట్టు ఇలా కాంగ్రెస్ వాడు ఇక్కడికి వచ్చి ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అని రాగాలు తీస్తే మరి నువ్వేం బీకినావు? 50 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డి గుర్రాల పనులు దొమినవా? ఏం చేసినావా? ఆనాడు రైతులకు కరెంట్ ఇయ్యక సావగొట్టి, పల్లెటూర్లలో నీళ్ళు ఇయ్యక సావగొట్టి, పట్టణాల్లో మొత్తం మురికి కూపంగా మార్చి గబ్బు లేపిన గబ్బు కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చి ఎగిరెగిరి పడుతున్నది. వాళ్ళ పార్టీకి ఒక అధ్యక్షుడైన ఒక ఆయన కొత్తగా రేవంత్ రెడ్డి, ఆయన కూడా మాట్లాడుతాండి. ఇవాళ రేపు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీదికి రైఫిల్ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఇవాళ ఆయన కూడా మాట్లాడుతాడు. ఆయన నట నికార్సైన తెలంగాణ వాదట. ఇక ఎట్లుంటుందంటే బాగుండదు చెప్తే కానీ, పతివ్రత ప్రమాణం మండితేనే ఒక సామెత ఉంది. నేను దాని గురించి చెప్పా ఎక్కువ కానీ, ఇక గీన కూడా చెప్పాలి మనకచ్చి తెలంగాణ వాదట. రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ వాది కాదు, నువ్వు తెలంగాణకు పట్టిన వ్యాధి, తెలంగాణకు పట్టిన జబ్బు, దరిద్రం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ మళ్ళొస్తే మళ్ళీ అడ్డమైన మాటలు చెప్తే నమ్ముదామా ఆగమైదామా ఆలోచించండి. ఎవరెవల మధ్యనది ఇలా పోటీ రాష్ట్రంలో దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి 40 పార్టీలను ఆగం చేసి దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనానికి కారణమైన సంచలన నాయకుడు కేసీఆర్. అది మా నాయకుడు. ఒక దిక్కేమో సంచలన నాయకుడు, ఇంకో దిక్కు సంచులు మోసే దరిద్రుడు రేవంత్ రెడ్డి. వాంతో కూడా మనం మాట్లాడాలి, వాంతో కూడా మనం పోటీ పడాలి.
ఆలోచించండి. ఓట్ల కోసం 50 లక్షల రూపాయలు తీసుకొని దొరికిన ఒక థర్డ్ క్లాస్ క్రిమినల్, దొంగ, చిప్పకూడు తిన్న దరిద్రుడు, ఎవడు దిక్కులేక వాన్ని ప్రెసిడెంట్ చేసుకొని ఆ దిక్కుమాలిన పార్టీ మళ్ళీ ఓట్లు అడుగుతారట. ఇక మీదికెళ్ళి ఆయన ఏమంటాండి ఇవాళ రేపు? తెలంగాణ రైతుల కాడ 3 గంటల కరెంట్ ఇస్తే చాలట, 3 గంటల కరెంట్ ఇస్తే చాలట. తెలంగాణలో అంతా బీదా బిక్కి రైతులు ఉన్నారు, అందరూ పేదోళ్ళు, 3 ఎకరాల కంటే తక్కువ ఉంటుంది వీళ్లకు, వీళ్ళ ముఖాలకు 24 గంటల కరెంట్ ఎందుకు? కేసీఆర్ పిచ్చోడు, 3 గంటలు ఇస్తే చాలు అంటాడు రేవంత్ రెడ్డి. మనసులో మాట తన్నుకుంటూ వచ్చింది. నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, 3 గంటల కాంగ్రెస్ కావాలన్నా, 3 పంటల కేసీఆర్ కావాలన్నా, మతం మంటల బీజేపీ కావాలన్నా, ఏం కావాలో తెలుసుకోండి. 3 గంటల కాంగ్రెసా, 3 పంటలు ఇస్తానంటున్న కేసీఆరా, మతం పేరు మీద మంటలు పెడుతున్న బీజేపీ? ఎవరు కావాలి? వీళ్ళు ఏమైతుంది మణిపూర్లో, ఏమైతుంది హర్యానాలో, ఏమైతుంది హర్యానాలో? మతం పేరు మీద ఒకళ్ళ మతం మీద ఒకళ్ళు దాడులు, మసీదుల మీద దాడి చేస్తారు, పోయి చిల్లర నాయాలు గుళ్ళ మీద దాడి చేస్తారు. వాళ్ళే పంచాయతీ పెట్టించి ఆ సలిమంటల్లో ఓట్ల కోసం ఇలా చిల్లర ప్రయత్నాలు చేస్తున్న పార్టీ ఒకవైపు. 3 గంటలు చాలు, ఇదివరకు ఇచ్చినట్టే మళ్ళా సావగొడతాం తక్కువ కరెంట్ ఇచ్చి అంటున్నది ఇంకో పార్టీ. ఇప్పుడిప్పుడే బతుకు బాగైతుంది తెలంగాణలో, ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతు భవిష్యత్తు వైపు ఆశావాహంగా చూస్తా ఉన్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ నేను అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా.